ఆంటీ మంచి శకునం ఎదురొచ్చేలా చూడు. మేము వచ్చేసాం. కర్రోడు వచ్చాడు. హైదరాబాద్ కోటి సంపాదించడం చాలా కష్టం రా. చెప్పానా సిటీ స్వీటీ లాటి అని? ఇప్పుడు అర్థమైందా? సంపాదిస్తే కానీ అర్థం కాలేదు. వాట్? యా కోట్ వచ్చేసింది. ధనలక్ష్మి అంటే నీకు అంత ఈజీగా అమ్మైపోయిందా? అంటే ఏంట్రా? ఏంటంటే నేను నీకేమన్నా ఏం చేశాను? 1 minute. హలో. ఒరే అంజీ, లేట్ ఏంట్రా? నిన్నటి దాకా ఈ అంజిగాడు గంజి తాగాడు, రేపటి నుంచి బెంజ్లో తిరగబోతున్నాడు. బెంజ్ మీద ట్రావెల్ కడతాం. 5 నిమిషాల్లో ఆఫీసుకు రాకపోతే జాబులోంచి పీకేస్తా. నీ జాబు నాకెందుకురా? రే పూట కోటి సంపాదిస్తున్నారు ఇక్కడ. ఎదగరా రే, ఎదుగు. మావా ఈ ఎదవను మనం కొనుక్కుందామా? మన కుక్క కాపలా ఉంటాడు. మన కుక్క ఎక్కడరా? నువ్వు ఉన్నావు కదా. అరే ఫోన్ పెట్టే. అరే ఇన్నాళ్ళు అనాథలా పెరిగాను, ఒక్కసారి అమ్మని చూపించరా? లింగప్ప గౌడ్ 10 లక్షలు, మదిన కూడా రక్తపు నగేష్ 5 లక్షలు, కత్తి మహేష్ 3 లక్షలు, ఒకటపల్లి 3, 2, 8 మొత్తం కోటే. కోటి రూపాయల గిటీరా. అంటే వీళ్ళందరూ చందాలేసుకుని ₹1 కోటి ఇచ్చారా? ఐఎస్డి బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి లోన్ ఇచ్చారు. లీగల్గా ఇల్లీగల్గా ఎంత ట్రై చేసినా తిరిగి కట్టనే తెగడిసిన బ్యాచ్. అందరినీ కలిపి వాళ్ళు లిస్ట్ వేసి 2 లక్షలకు ఆప్షన్ వేశారు. రేపు 2 లక్షలు కట్టి ₹1 కోటి వసూలు చేసుకోవడమే. ఏంటి వసూలు చేసుకునేది? డబ్బుండి మనుషులుండి బ్యాంకుల్లో ఏం పీకలేదు. పాలమూరు నుంచి పీకుడుగాడు వచ్చాడని నీ చేతుకు లాభం ఇస్తే నువ్వు వెళ్ళి పీక్కొని వస్తావు. పోరా రే, ముందు నీ ఫోని. మిమ్మల్ని నమ్ముకొని గంజి పెంచాను వాగేసుకో. ఇప్పుడు ఈడేమంటాడో ఏమో. డబ్బా అవుతున్నా. నమస్కారం, నేను అంజిన్ సార్. బెంజిలో తిరిగేవాడివి ఈ గంజి తాగేవాడికి ఫోన్ చేసేవేంట్రా? గంజి ఏంటి బెంజి ఏంటి సార్? చా పూట కోటన్నావు. కోటేంటి సార్? పొద్దునే నా ఫోన్ పోయింది సార్. ఆ విషయం చెప్తామని ఫోన్ చేశా. ఏ ఫోన్ వచ్చినా పట్టించుకోకండి సార్. ఉంటాను సార్. ఇంకో పెగ్గేస్తావా? అదే అసలు మీకు మంది ఎక్కడి నుంచి వచ్చిందిరా? నేను రోజు కళ్ళు కాంపౌండ్ లోకి వెళ్తాను. ప్రతిదానికి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతావు. వాడే వసూలు అంటాడు, కోటి అంటాడు, అనుష్క అంటాడు. 2 లక్షలు కోటి రావటం ఏంటి? అసలు మీకు 2 లక్షలు ఇచ్చి ఎదవ ఎక్కడ ఉన్నాడు రా? ఇదిగో వచ్చేది నా ఉద్యోగం బాగుంటుంటే సార్. నువ్వా రే సత్తే మసూద్కి వెళ్దామా? కోటి సంగతి చూడరా. కోటి అన్నది ఎవరు? ఏ కనెక్ట్ అయ్యావా? లేదు, మా సార్ కనెక్ట్ అయ్యారు. ఈ 2 లక్షల రూపాయలు మీకు ఇమ్మన్నాను. ధనలక్ష్మి అండి అనుకోగానే వచ్చింది. హలో, టేక్ ఏ లుక్ హియర్. కోటి అనుకోసారి అడిగితే 4 లక్షలు ఇస్తారా? నువ్వు రామకోటి రాసినా అంతకన్నా ఎక్కువ ఇవ్వను. నీ ఐడియా విన్నాను, నచ్చింది, అందుకే అప్పించాను. డబ్బులు చూసి బాగా ఎక్సైట్ అయ్యాడు. ఎవరు సార్ మీరు? నా పేరు అనకొండ. అదే పేరు? అనుకోకుండా పుట్టానని అలా పెట్టారు. ఓ, ఈ ఇంటి ఓనర్ని, నీలాంటి వాళ్ళకి అప్పించే డోనర్ని. వడ్డీ ఎంతో? తిరిగి ఇచ్చేస్తే 30, ఇవ్వకపోతే 20. నీకు 20. మీరు తిరిగి ఇవ్వని వాళ్ళకి కూడా అప్పిస్తుంటారా? తిరిగి ఇచ్చేస్తే నాకేం మిగులుద్ది మామిడికాయ? ఇవ్వకపోతేనే కదా ఏడాది పొడుగున పెండొచ్చు వడ్డీ. ₹1 కోటి సంపాదించగానే నీ డబ్బు నీ మొహాన కొడతా. ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడిన వాళ్ళది ఈ ఆల్బమ్. టేకే లుక్. ఇదేంటి చొక్కలేపుడు? అది కిడ్నీ తీసేసిన తర్వాత, కూలింగ్ గ్లాసెస్ అవి కళ్ళు పీకేసిన తర్వాత కూడా లేపారు. అది కూడా కిడ్నీయే. అది అర్థమే ఉంటదిలేండి. సార్ మీరు ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా అప్పిస్తుంటారా? అప్పు ఇవ్వకపోతే ఆపరేషన్ చేయించి ఆర్గాన్స్ అమ్మేస్తాను. ఇలాంటివి 100 అయ్యాయి. ఇంతకీ షూరిటీగా ఎవరిని పెడుతున్నావు? మా అంజగారిని పెట్టుకోండి. నీ యాంగిల్ నాకు బాగా నచ్చింది. మనం వెళ్దాం బదరా. థ్యాంక్ యూ బంగారం. మన దగ్గర రుణమాఫీలు ఉండవు. ఇది ఫిక్స్ అయిపో. శంకరేణి, నువ్వు పక్క జరుగు. నేను ఎవరి దాటికి ఇచ్చేస్తా. ఇడు మరీ మేనేటర్ లో ఉన్నాడు రా. ఒరే సత్తే, పేపర్ లో కోటికి రూట్ కనపడడం, అడగకుండానే అనకుండా అప్పివ్వడం చూస్తుంటే ఈ సమాజం మనల్ని కోటీశ్వరం చేయాలి పక్కపట్టేసినట్టుందిరా. 10 కోటి తెచ్చుకో.